వెల్కమ్ టు న్యూస్ అవర్ డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓట్ల నమోదులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ 125వ బూత్ వద్ద ఒకే ఇంటి చిరునామా మీద 27 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ ఇంట్లో వాస్తవానికి ఒకే వ్యక్తి నివసిస్తున్నారు. తన భార్య చనిపోయిందని, ఈ ఓట్లలో తాను ఎప్పుడూ ఎవరిని చూడలేదని ఇంటి యజమాని చెబుతూ ఉన్నారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్లుగా నివసిస్తున్న స్థానిక కేబుల్ ఆపరేటర్ కూడా ఈ ఉదాంతంపై వివరణ ఇచ్చారు. ఓటర్ జాబితాలో ఉన్న వాళ్లలో ఒక్కరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు నాకు తెలియకపోవడం అసాధ్యమని, వీరందరూ నకిలీ ఓటర్లే అని కేబుల్ ఆపరేటర్ తెలిపారు. ఒక 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్ననే అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాం, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటి పైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాడు. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూశాడు దొరికింది, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా మొత్తం 400 బూతులు, ఎన్ని 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో. మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్లోనే వచ్చింది. ఇప్పుడు ఇల్లు 80 గజాలది, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటుండినా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపడతా, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగళూరు కాలనీ, వెంగళూరు డివిజన్, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూత్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించి ఎన్నికల వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నకిలీ ఓటర్ల వ్యవహారంపై తక్షణ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తాజాగా సెప్టెంబర్ 30, 2025న అప్డేట్ చేసిన ఓటర్ లిస్టును అధికారులు రిలీజ్ చేశారు. ఇందులోనే దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఫేక్ ఓట్లపై జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. ఇంటి నెంబర్లలో కొన్నిటికి బహుళ నివాసాలున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఓట్లు కొత్తగా నమోదు చేయబడిన ఓట్లు అనడంలో వాస్తవం లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.